ఓట్ల దొంగ 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 గద్దె దిగాలి ఓట్ల దొంగ 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 కూరగాయల మార్కెట్ గాంధీ నెహ్రూ విగ్రహాల వరకు కూడా కొవ్వొత్తుల ర్యాలీ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని సిబిఐని ఎలక్షన్ కమిషన్ని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ద్వారా దొంగ ఓట్లు సంపాదించి మరి దేశానికి మరి మెజారిటీ తెచ్చుకుని బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం చేస్తున్నాడు. ఆయన చాలా క్లియర్గా వాళ్ళు చూపించడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఓటర్ లిస్టులో చనిపోయారని చూపించారు. ఎవరైతే చనిపోయారని లిస్టులో ఉందో ఆ వ్యక్తుల్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టు జడ్జి ముందు నిలబడితే ఏమంటే వీళ్ళు చచ్చిపోయారా బతుకున్నారా మీరే చెప్పండి అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటి బతికున్న వాళ్ళ పేర్లు చచ్చిపోయారంటే ఎలా రాశారని చెప్పి. అలాగే డోర్ నెంబర్ లేకుండా 0 డోర్ నెంబర్ తోటి వాళ్ళు 50 ఓట్లు 60 ఓట్లు అంటే 0 డోర్ నెంబర్ అంటే డోర్ నెంబర్ లేకుండా ఒకే ఇంట్లో 50 మంది 60 మంది ఎలా ఉంటారు. ఆ రకంగా చేయటం జరిగింది. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి మ్యానిపులేషన్. దీన్ని తక్షణం కూడా మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు కానివ్వండి లేకపోతే సిబిఐలు కానివ్వండి ఎలా అయితే తొత్తులుగా మార్చుకుని నరేంద్ర మోడీ గారు చేస్తారో ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగా మ్యానిపులేట్ చేస్తాడనే విషయాన్ని మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. దీని మీద మరి భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి అలాగే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అందరూ కూడా మరి దేశవ్యాప్తంగా యాజిటేషన్ చేస్తారు, ర్యాలీలు చేస్తారు. ఈవేళ మన రాహుల్ గాంధీ గారు బీహార్లో పర్యటన చేస్తుంటే ఈ విషయం మీద అసలు ఊహించలేదు. మరి నిజంగా ఏ ప్రధానమంత్రికి అంత జనం వచ్చి ఉంటారు. ఆ ర్యాలీ మనం వీడియోలో చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వేల మంది ఆయన వెనక పరుగులు పెడుతున్నారు. అటువంటి రాహుల్ గాంధీ ఈవేళ మరి ఏదైతే ఈ నరేంద్ర మోడీ గారు ఓటు చోరీ చేసి గద్దెకెక్కాడు ఆ నరేంద్ర మోడీ గారిని గద్దె దిగమని చెప్పి పోరాటం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈవేళ మన రాజమండ్రి నగరంలో మెయిన్ రోడ్లో మరి కొవ్వొత్తుల ర్యాలీ పెట్టడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ ఎలా దిగిపోవాలి. ఎందుకంటే ఆయన వయసు 75 సంవత్సరాలు దాటిపోతుంది సెప్టెంబర్కి. ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం 75 సంవత్సరాల వయసు దాటిపోతే అతను రాజకీయాల నుంచి తప్పుకోవాలి. అదేవిధంగా అద్వానీని మురళీ మనోహర్ జోషిని వీళ్ళందరినీ కూడా రాజకీయాల నుంచి తప్పించాడు ఈ నరేంద్ర మోడీ. మరి నరేంద్ర మోడీకి కూడా ఏమైనా ఇతనికి మరి ఆత్మాభిమానం కానీ లేకపోతే ఏదైనా ఆర్ఎస్ఎస్ నుంచి గౌరవించే విధానాలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే ఈ నరేంద్ర మోడీ గారు కూడా సెప్టెంబర్లో మర్యాదగా ఒక దండం పెట్టి నేను ముసలోడిని అయిపోయారు నాకు ఇంక ఈ నాయకత్వాలు రాజకీయాలు వద్దని ఒక దండం పెట్టి ఇతను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. కానీ ఇతనికి పదవీకాంక్ష ఎక్కువ. బాగా ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు. తిరిగి ఏం సాధించాడు. ఇవాళ అమెరికా తోటి వైరం, పాకిస్తాన్ తోటి వైరం, చైనా తోటి వైరం, రష్యాలో మిత్రుడు రష్యాతో వెళ్ళి నేను కలుస్తున్నాను అన్నాడు. మన రష్యా పుతిన్ అలాగే అమెరికా ట్రంప్ కలిసిపోయారు. అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు కలిసిపోయారు, చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కలిసిపోయారు, పాకిస్తాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు కలిసిపోయారు. అసలు మనకి ఏదో ఇతను ఎర్రకోట మీద నుంచుని గంభీరంగా మేకపోతే గంభీరంగా ఉపన్యాసం చెప్తాడు. అది పాకిస్తాన్ వాళ్ళు అలా చేస్తే ఎలా చేసి కేవలం పాకిస్తాన్ కాదు, అమెరికా ఇంటికి మొక్కను పీకలు, రష్యా ఇంటికి మొక్కను పీకలు, చైనా ఇంటికి మొక్కను పీకలు, వీళ్ళందరూ కూడా గుంపుడి మన మీద దాడి చేస్తే మనం ఎక్కడ ఉంటామో మనకు తెలియని పరిస్థితి. ఈవేళ
దీనివల్ల ఈ ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా మన గౌరవ వాల్యూ అంతా పోయింది. ఇవాళ మనం బిక్కుమంటూ భారతదేశంలో మనం బతుకుతున్నాం. అలాగే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎందుకు బతుకుతున్నారా బాబు అనేలాగా నువ్వు ఈవేళ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఆ రకమైన క్రియేట్ చేసావు. ఇవాళ 55 లక్షల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరూ బిక్కుమంటూ బతుకుతున్నారు. అయ్యా నరేంద్ర మోడీ గారు, నీకు వయసు అయిపోయింది 75. మరి ఇంకా ఫర్దర్గా నువ్వు ఉంటే ఇంకా మధ్య ప్రేమించి నువ్వు ఏం చేస్తావు నీకే తెలియదు. నువ్వు దయించి మీరు గద్దె దిగండి, వయసు అయిపోయింది, గద్దె దిగండి అని చెప్పి ఈవేళ మన యాజిటేషన్ చేయడం జరుగుతుంది. చేసిన అవకతవకల్ని రాహుల్ గాంధీ గారు పరిశీలించి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ మోడీ కలిసి ముందుకు చేస్తున్నారో ఆ యొక్క విధానాన్ని ప్రజలకు తెలిపే విధానంలో భాగంగా బీహార్ రాష్ట్రంలో భారీ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఓట్ల దొంగ గద్దె దిగు అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ర్యాలీ చేస్తున్నారు. ఆ ర్యాలీకి మద్దతుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే చేస్తున్నారో పోరాటం, దానికి మద్దతుగా మా పిసిసి అధ్యక్షుల యొక్క పిలుపు మేరకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో కోటగుమ్మం సెంటర్ దగ్గర ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఒక మనిషికి ఒక ఓటే ఉండాలన్న ఈ యొక్క నినాదంతోనే రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. బీహార్లో మనం కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో కనుక తీసుకుంటే నలుగురున్న కుటుంబంలో కూడా 500 ఓట్లు ఉన్న విచిత్రమైన పరిస్థితి బీహార్ రాష్ట్రంలో ఉంది. ఒక్కొక్క కుటుంబంలో అయితే 80 ఓట్లు, ఒక్కొక్క కుటుంబంలో అయితే 250 ఓట్లు. ఇలా అయితే ఈ దొంగ ఓట్లన్నీ వేసిన ఓట్లన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఆయన మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం జరుగుతుంది. మోడీ గారు ఇలా దొంగ ఓట్లతోనే గత దశాబ్ద కాలం నుంచి కూడా గెలుస్తూ వచ్చారు. ఇంకెక్కడైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పిలుపునిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఓటరు కూడా ప్రతి మనిషి కూడా మద్దతు తెలుపుతూ ఆయన యొక్క ర్యాలీలో పాల్పంచుకోవడం జరిగింది. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మీ ఆటలు ఇంకెన్నాళ్ళు సాగవు. ఇప్పటికే రాజ్యాంగాన్ని కూని చేశారు, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి మేము ఇలాగా తిరుగుతూ క్యాండిల్ ర్యాలీ చేస్తూ మా యొక్క బాధని, మా యొక్క ఆలోచనను కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. ఓట్ల దొంగ గద్దె దిగు, ఓట్ల దొంగ గద్దె దిగు, మోడీ